హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడింగ్ టు పొజిషనల్ తెలుగు ట్రేడర్. ఈరోజు మనం ఇండియన్ మార్కెట్స్ విషయాన్ని గమనిస్తే ఇండియన్ మార్కెట్స్ అనేవి కొంచెం ఫ్లాట్గా ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. అండ్ నిన్న మార్కెట్ మనకి ఒక రేంజ్ బౌండ్లో ట్రేడ్ అయిందని చెప్పుకోవాలి. నిన్న ఎఫ్&ఓ ఎక్స్పైరీ కదా, సో ఆల్మోస్ట్ ఆల్ 150 పాయింట్స్ రేంజ్లో అయితే నిఫ్టీ అనేది ట్రేడ్ అవ్వడం జరిగింది. నిన్న మార్నింగ్ నిఫ్టీ అనేది మనకి ఒక చిన్న ఇనీషియల్ డిప్ అయితే ఇచ్చింది. 11,600 దగ్గర నుంచి మనకి ఆల్మోస్ట్ ఆల్ 11,700 స్ట్రైట్ 100 పాయింట్స్ అయితే ఫస్ట్ పెరగడం జరిగింది. ఆ తర్వాత ఒక చిన్న డిప్ 11,663 డిప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వన్స్ అగైన్ ఇట్ టెస్ట్స్ 11,750 టెస్ట్ చేసి ఇంకా అక్కడ నుంచి మనకి మార్కెట్ అనేది కొంచెం కిందకి రావడం అయితే జరిగింది. అంటే ఫస్ట్ హాఫ్లో అయితే మార్కెట్ బాగానే చేస్తుంది, సెకండ్ హాఫ్లో కొంచెం మనకి సెల్ ఆఫ్ అయితే రావడం జరుగుతుంది. అండ్ సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ 172 పాయింట్స్ అయితే డౌన్ అయింది నిన్న. అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి నిన్న 23,800 ఆడ్ లెవెల్స్ నుంచి 24,300 ఆడ్ లెవెల్స్ వరకు, అంటే ఆల్మోస్ట్ 500 పాయింట్స్ అయితే నిఫ్టీ బ్యాంక్లో డౌన్ సైడ్ నుంచి మూమెంట్ అయితే మనం చూసాం. ఆ తర్వాత అది కొంచెం ఫ్లాట్గా అయితే క్లోజ్ అయింది. అండ్ ఎఫ్ఐ డిఐ డేటా మనం గమనించినట్లయితే ఇద్దరు కూడా సెల్ సైడ్ ఉన్నారు. ఎఫ్ఐ 420 crores అయితే సెల్ చేస్తే డిఐ 253 crores అయితే సెల్ చేశారు ఆల్మోస్ట్ ఆల్. సో ఇది కొంచెం నెగిటివ్ ఫ్యాక్టర్, అంటే పెద్ద మరీ అంత నెగిటివ్ కాకపోయినా నిన్నటితో పోలిస్తే కొంచెం పర్వాలేదు. నేనైతే 1,100 crores వరకు సెల్ చేశారు. అండ్ నిన్నంటే 28th October అనమాట. సో డౌ జోన్స్ మనకి ఇనీషియల్గా కొంచెం 1%కి 1.5% వరకు గెయిన్ వచ్చి లాస్ట్లో కొంచెం సెల్లింగ్ అయితే రావడం చూసాం మనకి డౌజన్స్లో కానీ నాస్డాక్లో అయితే బాగా సెల్ చూసాం. నాస్డాక్ ఒకనొక దశలో ఇప్పుడు 1.64 దగ్గర క్లోజ్ అయింది కదా, ఒకనొక దశలో అయితే నాస్డాక్ మనం 3% వరకు గెయిన్స్ అయితే చూసాం మనం నాస్డాక్లో. సో మీరు చూస్తే ఇక్కడ 11,286 నుంచి నాస్డాక్ అనేది 11,171, అంటే ఆల్మోస్ట్ 100 పాయింట్స్ అయితే నాస్డాక్లో ఫాల్ చూసాం లాస్ట్ అవర్ ఫాల్స్ అనేది మనం నెగ్లెక్ట్ చేయకూడదు. సో ఇది మీరు గమనించాలి. మన ఈ ఏషియన్ మార్కెట్స్ కూడా కొంచెం మనకి 0.8%, SGX నిఫ్టీ అయితే 27 పాయింట్స్ డౌన్లో ఓపెన్ అవుతుంది. అండ్ నిక్కై 0.8%. అన్ని ఏషియన్ మార్కెట్స్ కూడా కొంచెం నెగిటివ్లో అయితే ట్రేడ్ అవుతున్నాయి. సో మనం పెద్ద మూమెంట్స్ అయితే ఏం ఎక్స్పెక్ట్ చేయలేం ఈరోజు మన మార్కెట్ నుంచి. అండ్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఓవరాల్గా మార్కెట్ వ్యూ. మ్యాక్సిమం మీరు ఈ కొన్ని స్టాక్స్ అయితే ఉన్నాయి, ఈ స్టాక్స్లో కొంచెం ట్రేడింగ్ వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ వన్ వచ్చి సాగర్ సిమెంట్స్. ఇది పొజిషనల్గా కూడా మనకి బై చేయొచ్చు అనమాట సాగర్ సిమెంట్స్ మనకి. అండ్ అడ్వాన్స్ ఎంజైమ్స్లో కూడా మనకి బయింగ్ అయితే ఉంది. ఆల్రెడీ నేను చెప్పాను. 28th August మేము ఒక వీడియో పోస్ట్ చేసాం, ఒకసారి చూడండి ఆ వీడియో. అంటే నేను అప్పుడే చెప్పడం అయితే జరిగింది. అడ్వాన్స్ ఎంజైమ్స్ ఆల్రెడీ అది ఒక 310 లెవెల్స్ దగ్గర అయితే నేను రికమెండ్ చేయడం జరిగింది అడ్వాన్స్ ఎంజైమ్స్. నెక్స్ట్ సాగర్ సిమెంట్స్ అయితే 690 to 700 లెవెల్స్ దగ్గర అయితే కొనమన్నాను. ఆ 700 లెవెల్స్ దగ్గరికి అయితే సాగర్ సిమెంట్స్ వచ్చింది. సో అండ్ ఓఏఎల్ కూడా చెప్పాను నేను. ఓఏఎల్ అనేది మనకి ఆ లెవెల్స్ టచ్ అవ్వలేదు. సో ఓఏఎల్ అనేది మనకి మిస్ అయింది బయింగ్ చేయడానికి. పర్వాలేదు, ఓఏఎల్ ప్రస్తుతానికి వదిలేసి ఈ అడ్వాన్స్ ఎంజైమ్స్ అండ్ సాగర్ సిమెంట్స్ పైన మీరు కొంచెం కేర్ఫుల్గా ట్రేడ్ చేసుకుంటే మీకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఒకవేళ ఇవి కింద పడినా కూడా మనకి పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. ఖచ్చితంగా కూడా ఇవి ఒక మంచి ఈ క్వార్టర్కే మంచి స్టాక్స్ అని చెప్పుకోవాలి. అంటే ఈ ఎలక్షన్స్ తర్వాతే వీటిలో మంచి మూమెంట్ వస్తుంది. దట్స్ ఆల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మార్కెట్ విషయాలు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.